తుఫాన్ల బెడద తప్పడం లేదు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. 2 రోజులు ఏపీలో భారీ వర్షాలు ఉండబోతున్నాయి. ఈ నెల 17, 18న మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటూ వాతావరణ శాఖ చెప్పింది. తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయంటూ వాతావరణ శాఖ చెప్తోంది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఈ మధ్యనే మోంతా తుఫాన్, ఆ తర్వాత వచ్చినటువంటి అల్పపీడనాలతో ఏపీ అల్లాడింది. చాలా నష్టాన్ని మనం చూసాం. ఆస్తి నష్టం భారీగా జరిగింది. రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొన్ని వేల ఎకరాల్లో పంట తీవ్రంగా దెబ్బతిన్నది. మరోవైపు ఇప్పటికే చలి మొదలైంది. 2 తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. ఈ తరుణంలో ఇప్పటికే ఈ సంవత్సరం చలి చాలా ఎక్కువగా ఉంటుందని, చాలా వేగంగా టెంపరేచర్స్ పడిపోతున్నటువంటి ఈ తరుణంలో మరొకసారి అల్పపీడనం ఏర్పడడం 2 తెలుగు రాష్ట్ర ప్రజలకి ఖచ్చితంగా ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇప్పుడు ఈ అల్పపీడనం వల్ల 17, 18 తారీఖుల్లో ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురయబోతున్నట్లుగా తెలుస్తోంది. సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఈ అల్పపీడనం విస్తరించి ఉంది. ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఉపరితల ఆవర్తనం రాబోతున్నటువంటి 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా నెమ్మదిగా కదులుతుందంటూ వాతావరణ శాఖ చెబుతోంది. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయంటూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేస్తుంది. సహజంగా 55 కిలోమీటర్ల వేగంతో 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు అనేవి చాలా భయంకరమైనటువంటి గాలులు కాకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఇవి చాలా తీవ్రమైనటువంటి ఈదురుగాలుగా కనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే చలి తీవ్రత ఆల్రెడీ టెంపరేచర్స్ చాలా డౌన్ అవుతున్నాయి, చాలా వేగంగా పడిపోతున్నాయి. ఈ సమయంలో ఇప్పటికే చలికి వణుకుతున్నటువంటి ప్రజలకు ఈ ఈదురుగాలులు కనుక వస్తే ఆ తీవ్రత మరింత ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంది. వర్షం కారణంగా చలి తీవ్రత మరింత ఎక్కువ అవుతుంది. టెంపరేచర్స్ చాలా డ్రాస్టిక్గా పడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ వాతావరణ శాఖ చెప్తుంది. ఇప్పటికే నవంబర్, డిసెంబర్ మధ్యలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి అవకాశం ఉందంటూ చెప్పిన నేపథ్యంలో ఈ వర్షాల కారణంగా మరింత తీవ్రమైనటువంటి చలి గాలులు వీచే అవకాశం ఉంది. జస్ట్ ఇమాజిన్ 35 to 50 కిలోమీటర్ స్పీడ్తో ఈదురుగాలులు వీస్తున్నాయి ఎర్లీ మార్నింగ్ లేదంటే ఈవినింగ్ టైంలో. అండ్ ఇదే చలి, ఇదే టెంపరేచర్లో ఈ వర్షం వల్ల ఇంకా టెంపరేచర్ డౌన్ అవుతుంది. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి ఎంత భయానకమైనటువంటి పరిస్థితి ఉండబోతోంది అనేది. మరోవైపు మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. సముద్రం చాలా అలజడిగా ఉండేటువంటి అవకాశం ఉంది. తీరం వైపు సముద్రం ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది అంటూ వాతావరణ శాఖ చెప్తోంది. ఇక ఏ జిల్లాల్లో వర్షపాతం ఉండబోతుంది అనేది ఒకసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సోమవారం రోజు అంటే ఎల్లుండి నెల్లూరు, అన్నమయ్య, అలాగే చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడినటువంటి వర్షం, ఒక మోస్తరు వర్షం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే ప్రకాశం, కడప జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే మంగళవారం చూస్తే నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. ప్రకాశం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఇది కేవలం ఇక్కడితో అయిపోలేదు. 17, 18 తారీఖులతో మాత్రమే అయిపోలేదు. 21వ తారీఖుకి మరొక అల్పపీడనం రెడీగా ఉంది. కాబట్టి రానున్నటువంటి వరుస వారం రోజుల పాటు ఈ అల్పపీడన ప్రభావం ఉండబోతోంది, వర్షాల ప్రభావం ఉండబోతోంది. మరోవైపు తెలంగాణలో కొన్ని ప్రాంతాల మీద ఈ వర్ష ప్రభావం ఉండబోతోంది అంటున్నారు. ఒకవేళ వర్షాలు తెలంగాణలో అత్యల్పంగా పడినప్పటికీ కూడా ఈ వర్షాల ప్రభావం వల్ల ఏపీలో ఈ వర్షాల ప్రభావం వల్ల తెలంగాణలో చలి తీవ్రత పెరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఈ సంవత్సరం అత్యల్పంగా 9 డిగ్రీల వరకు కూడా అత్యల్పంగా టెంపరేచర్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటూ వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది. అయితే ఇప్పుడు ఈ వర్షాల వల్ల ఇంకా తక్కువ స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉంది. సహజంగా మనకి అత్యల్పంగా అంటే మనం చూస్తూ ఉంటాం లంబసింగి లేదంటే కోనసీమ ఈ ప్రాంతాల్లో, సహజంగా మన్యం ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాం ఆంధ్రప్రదేశ్లో. కానీ ఈసారి ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాల్లోనూ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఆ ప్రాంతాల్లో రెగ్యులర్గా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి ప్రాంతాల్లో రెగ్యులర్గా ఉండేదానికంటే 4 డిగ్రీల కంటే ఇంకా తక్కువగా నమోదయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. సహజంగా 4 డిగ్రీలు అంటే చాలా అత్యల్ప ఉష్ణోగ్రతలు అంటూ మనం చూస్తూ ఉంటాం. అక్కడ చలి చాలా తీవ్రంగా ఉంటుంది. చాలామంది ఈ చలి తీవ్రత తట్టుకోలేక ప్రాణాలు సైతం కోల్పోతూ ఉంటారు. కానీ ఈసారి అలాంటి ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. ఏపీలో, తెలంగాణలో సైతం నిన్న మొన్నటి వరకు 9 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది అని చెప్పినప్పటికీ ఈ వర్షాల కారణంగా అది మరింత నమోదయ్యే అవకాశం ఉంది. మరింత తక్కువ నమోదయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి టెంపరేచర్. దీనివల్ల చలి చాలా తీవ్రంగా ఉంటుంది. వీటికి తోడు
ఈ ఈదురుగాలుల ఎఫెక్ట్ కూడా తోడవడంతో మరింత నష్టం చేసే అవకాశం ఉంది. చిన్నపిల్లలు ముఖ్యంగా వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ చలికి ఏదైనా జరగవచ్చు, చాలా నష్టం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయంటున్నారు. 21న మరో అల్పపీడనం ఉండబోతుంది అంటున్నారు. సో దీనివల్ల 24 నుంచి 27 వరకు కూడా కోస్తా రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రైతులు చాలా జాగ్రత్తగా ఉండండి. ఓవైపు వరుసగా వర్షాలు, ఇంకోవైపు విపరీతమైనటువంటి చలి, పంటల నష్టం మరొకసారి ఉండే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెప్తుంది. సో బీ కేర్ఫుల్. 17th 18th చాలా క్రూషియల్ డేస్ ఫర్ ఏపీ ఎస్పెషల్లీ. అలాగే 24 నుంచి 27 మధ్యలో మరొక 3 రోజులు, అంటే ఇది ఒక 2 అదొక 5 రోజులు, 3 రోజులు, 5 రోజులు టోటల్గా నష్టం ఉండబోతుంది. బట్ ఓవరాల్ ఈ స్పాన్ అంతా కూడా అంటే 17th నుంచి 27th వరకు కూడా వీటి ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఈ 10 days చాలా సీరియస్ వెదర్ చేంజెస్ ఉండబోతున్నాయి అంటూ వాతావరణ శాఖ చెప్తుంది. సో బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి. అత్యవసరం అయితేనే బయటికి రండి. అలాగే మిమ్మల్ని వామ్గా ఉంచుకోవడానికి వీలైనంత వరకు స్వెటర్స్ ధరించండి. తెలంగాణలో సైతం చలి తీవ్రత చాలా పెరగబోతోందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే 11 నుంచి 9 డిగ్రీల మధ్యలో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పిన నేపథ్యంలో ఇవి మరింత పడిపోయే అవకాశం ఉందంటున్నారు. తెలంగాణలో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే 15 డిగ్రీలకు చేరింది. సుమారుగా 15 నుంచి 17 కొన్ని ప్రాంతాల్లో ఉంటే కొన్ని ప్రాంతాల్లో అంతకంటే తక్కువ కూడా నమోదవుతూ ఉన్నాయి. ఈ చలికే జనం గజగజలాడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ కనుక చలి ఇంకా తీవ్రమైతే, ఇప్పుడే ఇలా ఉంటే, అంటే నవంబర్ కూడా పూర్తవక ముందే ఇలా ఉందంటే ఇక ముందు ముందు పరిస్థితి ఎలా ఉండబోతోంది అనేది భయాన్ని కలిగిస్తోందనే చెప్పాలి. సో జాగ్రత్తగా ఉండండి. ఒకసారి నేను వెదర్ అప్డేట్స్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. తెలంగాణ వెదర్ మ్యాన్ సైతం దీనికి సంబంధించి అప్డేట్స్ ఇచ్చారు. సో అవి కూడా నేను ఒకసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. నెక్స్ట్ రాబోతున్నటువంటి 10 నుంచి 15 రోజుల పాటు తీవ్రమైనటువంటి చలి ఉండబోతోంది అంటూ మరికొన్ని ఫోర్కాస్ట్లు కూడా చెప్తున్నాయి. మీ ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది అనేది కొంత కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ ఏరియాలో చలి తీవ్రత ఎలా ఉంది, ఎంతవరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అనేది కూడా కామెంట్ చేయండి. ఇప్పటికే మోంతా తుఫాన్తో తీవ్రంగా నష్టపోయింది ఏపీ. తెలంగాణ మీద కూడా దాని ప్రభావాన్ని మనం చూసాం. అలాగే కోల్డ్ వేవ్ అలర్ట్ 11th to 19th అంటే ఇప్పటికే కొనసాగుతుంది. ఈ కోల్డ్ వేవ్ ఎఫెక్ట్ కొనసాగుతుంది. తెలంగాణలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు పడిపోయేటువంటి ప్రాంతాల్లో ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, ఆసిఫాబాద్, అలాగే మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ ఈ ప్రాంతాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి చాలా కోల్డ్ వేవ్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఈ కండిషన్ కనిపిస్తోంది. మరోవైపు పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు ఈ ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పుడున్నటువంటి వెదర్ కండిషన్స్లో ఏపీ ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. 17, 18 తారీఖుల్లో తీవ్రమైనటువంటి వర్షాలు పడే అవకాశం ఉంది చాలా ప్రాంతాల్లో. మరోవైపు 23 తర్వాత కూడా పరిస్థితులు అలాగే ఉండబోతున్నాయి. 27వ తారీఖు వరకు పరిస్థితులు ఇలాగే ఉండబోతున్నాయి. కాబట్టి రానున్న 10 రోజులు ఇట్స్ ఏ బిగ్ అలర్ట్ ఫర్ ఏపీ అండ్ తెలంగాణ పీపుల్. వర్షాలతో పాటు చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉండబోతుంది ఏపీలో. తెలంగాణలో కూడా ఈ వర్షాల ప్రభావం వల్ల 2 అల్పపీడనాలు ఉన్నాయి. కాబట్టి ఈ వర్షాల ప్రభావం వల్ల తెలంగాణలో సైతం చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉండబోతుంది. మీ ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే రైతులు ముఖ్యంగా పొలాలకు వెళ్ళేవాళ్ళు అర్లీ మార్నింగ్ వెళ్ళకపోవడం మంచిది. మరీ పొద్దున్నే సూర్యుడు రాకముందే వెళ్తే ఈ చలి తీవ్రతకు బాగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలాగే ఈవినింగ్ అర్లీగా వచ్చేసే ప్రయత్నాలు కూడా చేయాలి. మరొకసారి వర్షాలు పడబోతున్నాయని చెప్తున్న నేపథ్యంలో మీరు ఏమేం పంటలు వేస్తున్నారో, పంటల కండిషన్ ఎలా ఉందనేది ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండండి. ఒకవేళ కనుక మీరు ఇంకా పంటలు వేయాల్సిన అవసరం ఉంటే ఈ 10 రోజుల తర్వాత, ఒకవేళ ఈ 1 వీక్లో వేయాలి అనుకుంటున్న వాళ్ళైతే ఈ 10 రోజుల తర్వాత వేయడం చాలా మంచిది. ఇప్పటికే నష్టపోయినటువంటి రైతులను మనం చూస్తూనే ఉన్నాం. భారీగా కొన్ని వేల ఎకరాల్లో పంట నష్టపోయారు మోంతా ఎఫెక్ట్కి. మరొకసారి 2 అల్పపీడనాలు ఏర్పడబోతున్న నేపథ్యంలో ఏపీ ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మీ ఏరియాలో కండిషన్ ఎలా ఉంది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.